మళ్ళీ కొత్త సంవత్సరం 2025 జనవరి లాస్ట్ వరకు క్రిస్మస్లు జరుగుతాయి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎందుకయ్యా లాస్ట్ వరకు జరుగుతాయి అంటే మరి ఖాళీ దొరకదు కనుక, సేవకులు ఖాళీ దొరకదు కనుక సంఘాలు ఎక్కువగా ఉంటాయి, పరిసరి ఎక్కువగా ఉంటుంది. మరి సంఘ పిల్లల కుటుంబాల్లో కూడా క్రిస్మస్ ఆరాధనలు జరుపుకుంటూ ఉంటారు. ప్రతి ఇంట్లో కూడా క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటూ ఉంటారు. మరి బయటికి మేము వెళ్ళాలి, వాళ్ళు మమ్మల్ని పిలుస్తారు, మేము వాళ్ళని పిలుస్తూ ఉంటాం. సంఘ పిల్లల గృహాల్లో కూడా క్రిస్మస్ ఆరాధనలు జరిపించాలి. ఇలాగ యేసుక్రీస్తు యొక్క జన్మదిన వేడుక యేసుక్రీస్తు యొక్క జన్మదిన వేడుక జరపడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఏంటయ్యా అంటే, ప్రియ సహోదరులారా, ప్రతి ఇంట్లో కూడా యేసు ప్రభువారు జన్మించాలి. దేవునికి స్తోత్రం. ఈ నెల ఈరోజు ప్రతి చర్చి మీద, ప్రతి గృహంలో కూడా స్టార్ కడతారు. ఏం కడతారండి? స్టార్ కడతారు. ప్రియా సహోదరులారా, స్టార్ కట్టుకోవడం గొప్పదనం కాదు, కానీ మన ఇంటిల మీద, చర్చిల మీద స్టార్ కడతాం కాదు, కానీ మొదటి స్టార్ నీ హృదయంలో వెలిగించబడాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎక్కడ వెలిగించబడాలంటండి? మన హృదయంలో వెలిగించబడాలి. మొదటి స్టార్ నీ హృదయంలో యేసుక్రీస్తు వారిని హృదయంలోకి ఆహ్వానించాలి. యేసుక్రీస్తు యొక్క ఉన్నారు అని గుర్తింపు ఎవరయ్యా అంటే నీవే బయలుపరచాలి. దేవునికి స్తోత్ర. ఆనాడు జ్ఞానులైన వారిని ప్రియా 224 సంవత్సరాల కిందట ప్రవక్తలైన వారు ప్రవచించారు. ఏమని? ఈ యొక్క లోక రక్షకుడు ఒక స్త్రీ యందు జన్మిస్తాడు, పాపులకి రక్షకుడు మరొక స్త్రీ యందు జన్మిస్తాడు అని చెప్పి, మరి ఆయన యేసు అని పేరు పెడతారు, లేకపోతే ఆయన రక్షకుడు అని పేరు పెడతారు, లేకపోతే ఆయన ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు, ఆయన తోడని దేవుడు తోడని పేరు పెడతారని ఆనాడు పితరుల కాలంలోనే ప్రవచనాలు పలుకుని. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు జన్మించవలసి వచ్చింది? అసలు యేసుక్రీస్తు వారి లోకంలో ఎందుకు పుట్టవలసి వచ్చింది? ఎవరి కొరకు పుట్టారు? ఎందుకు పుట్టారు? దేని కొరకు పుట్టారు? అసలు ఆయన వచ్చిన పని ఏమిటి? అసలు ఆయన పని ఏం చేయటానికి లోకంలోకి వచ్చారు? అసలు ఏ పని మీద వచ్చారో యేసుక్రీస్తు మనందరికీ తెలియాలి. ఆయన ఏ పని మీద వచ్చారండి ఈ లోకంలోనికి? అమ్మా, ఏ పని మీద వచ్చారు? ఆయన ఈ లోకంలో నశించిపోతున్న దాన్ని వెతుకు రక్షించడానికి వచ్చారు. మనలో ఎవరు కూడా యేసుక్రీస్తు నశించిపోవటం అంటే యేసుక్రీస్తుకి మనం ఎవ్వరు కూడా నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు. కనుక అందరూ అంతటా రక్షించబడడానికి, అందరూ మారు మనసు పొందడానికి, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. ఆయన యొక్క వాక్యము సత్యమైనది, ఆయన వాక్యము నమ్మదగినది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మొదటి మాట మనం చూస్తే యోహాను శుభవార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధిస్తే, యోహాను శుభవార్త 1వ అధ్యాయం 14వ వచనము, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుణ్ణి మహిమ వలె మనము ఆయన మహిమను కనుకొంటే మీ దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ వాక్యాన్ని విత్తుచుండగా వినే చెవులు లోపడే మనసు బిడ్డలకి ఇచ్చి, ప్రభా నా మానవ సభ మరుగు చేసి నీ పరిశుద్ధాత్మ నాలో ఉంచి నీ మెగ దర్శనం ఇచ్చి చుట్టుగా తేటగా బిడ్డలతో నాతో కూడా మాట్లాడి మీరు మాత్రమే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు ఆరోపించుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గనుక నా ప్రియ సహోదరులారా, ఈ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసం చేస్తాకు వచ్చారంటే యేసుక్రీస్తు వారు. ఎవరి మధ్య నివాసం చేస్తాకండి? మన మధ్యన. కృపా సత్య, కృప అనగా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆశీర్వాదములకు సూచిస్తూ ఉంది. సత్యం అనగా ప్రతి ఒక్కరిని కూడా సర్వసత్యములకు నడిపించి పరలోక రాజ్యం ఉంది, నిత్య జీవం ఉంది, దేవుని రాజ్యం ఉంది, దేవుని రాజ్యానికి మీరు వారసులు అవ్వాలి. ఇదిగో ఈ లోకమే మీకు సర్వము కాదు, ఈ లోకమే మీకు నిత్యము కాదు, ఈ లోకమే మీకు శాశ్వతము కాదు, మీకంటే ఒక పరలోక రాజ్యము, ఒక దేశము, ఒక రాజ్యం ఉంది. అది అంతము లేని రాజ్యం అంట. ఏ రాజ్యం అంట అండి? అది అంతం లేని రాజ్యం ఉంది. ఈ భూలోకం అంతమైపోవచ్చు, ఈ పంచభూతాలు లయమైపోవచ్చు, కానీ పరలోక రాజ్యం ఎన్నటికీ లయమయ్యేది కాదు, ఎన్నటికీ నశించిపోయేది కాదు. నశించలేని రాజ్యము, అంతము లేని రాజ్యము, పరలోక రాజ్యం ఉంది. కనుక ఈ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య
ఆయన నివాసించడానికి వచ్చారంట. ఆయన కృపా సత్యము సర్వ సత్యములోకి మనల్ని నడిపించడానికి ఇప్పుడు ఈ వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము శరీరము తాల్చింది. ఎందుకు తాల్చవలసి వచ్చింది ఈ వాక్యం అయ్యా అంటే, ప్రియ సహోదరా, మనము మానవులము గనక, శరీరధారములు గనక, రక్తమాంసములు గలవారు గనక, ఈ రక్తమాంసములు కలిగిన మనము కూడా ఏంటి ఆ దేవాది దేవుని యొక్క రాజ్యములకు చేర్చుకుంటానికి, ఆ దేవాది దేవుడు ఆ మహిమలో ఏంటి మహామహిమతో నింపబడిన దేవుడు, కోట్లాది కోట్ల పరిశుద్ధ దేవదూతలతో కొనియాడబడుచున్న దేవుడు, దేవాతి దేవుడు తన సొంత కుమారుని ఒక పరిశుద్ధాత్మ రూపముగా, ఒక మానవుడు ఆకారముగా, ఒక మానవుడు గాని లోకములకు తన కుమారుని లోకములకు పంపించారు. ఆయన కూడా రక్తమాంసము గలవాడుగా ఈ లోకములో ఒక మరియా గర్భను, ఒక కన్యక గర్భాన్ని ఆయన జన్మించవలసి వచ్చింది. ఎందుకయ్యా ఆయన కూడా రక్తమాంసం గలవారుగా రావాల్సి వచ్చింది భూలోకంలో కంటే? రక్తమాంసములు కలిగిన వారు గనక మనతో కలిసి ఆయన జీవించడానికి, మనతో కలిసి మనతో పాటు ఆయన కూడా పాలు భాగస్తులు ఆయన కూడా మనతో కలిసి జీవించడానికి ఆయన కూడా రక్తమాంసం గలవాడుగా జన్మించవలసి వచ్చిందంట. ఏంటి దేవుడు దేవుడిగా ఈ లోకంలోకి వస్తే మనం నిలుస్తామా? దేవుడు దేవుడిగా వస్తే మనం చూడగలమా? దేవుని సూచన మానవుడి భూలోకంలో ఇప్పటికి ఎవరును దేవుడి కుమారుడు యేసు క్రీస్తు తప్ప ఇంక ఏ మానవుడి భూమి మీద దేవుడిని చూడలేదు. ఒకవేళ చూచి ఎవడు బతకలేడంట. చూడడు, చూచినా ఎవడు బతకలేడని చెప్పి లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి. మరి దేవుడి కుమారుడు అని యేసు క్రీస్తు తప్ప మరి ఎవరు దేవుడిని చూడలేదు, దేవుడి రాజ్యం చేరలేదని దేవుడి లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అయితే దేవాది దేవుడుగా వచ్చేస్తే మనం తట్టుకోలేము గనక, ఆయన శక్తికి మనం నిలవలేము గనక, ఆయన దేవుడికి వస్తే మనం ఆయన చూడలేము గనక, ప్రియా సహోదరులారా, ఆయన రక్తమాంసము గలవాడుగా వచ్చాడంటే ఈ భూములకంలోకి. చూడండి పరిశుద్ధ గ్రంథములో ఎబ్రిల్ పత్రిక దేవునికి స్తోత్ర హల్లెలూయా. ఎబ్రిల్ రాసిన పత్రిక దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుంచి ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం అండి. 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు, అమ్మ చదవండి, ఒకరు చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారు గనుక ఆ ప్రకారమే అమ్మా మరణము యొక్క బలముగాని వాణ్ణి అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు అమ్మా జీవితకాలమంతయు మరణ భయము చేత దాసత్వమునకు లోబడిన వారిని ఇడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములు పాలువాడాయన. దేవునికి స్తోత్ర హల్లెలూయా. గనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ యొక్క ఎబ్రి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే మనము రక్తమాంసములు గలవారు గనక ఆయన కూడా రక్తమాంసములు గలవాడుగా ఈ భూలోకంలో మన మధ్యన ఆయన జన్మించవలసి వచ్చిందంట. ఎందుకు ఆయన రక్తమాంసములు గలవాడుగా మన మధ్యన జన్మించవలసి వచ్చింది అంటే, దేవుడుగా వస్తే మనం నిలవలేము గనక, ఆయన దేవుడుగా వస్తే ఆయన దగ్గరికి వెళ్ళలేము గనక ఆయన మనతో కలిసి జీవించడానికి, ఆయన మనతో కలిసి ఆయన రాజ్యానికి మనల్ని నడిపించడానికి ఆయన మానవుల యొక్క పోలికలోనే ఆయన జన్మించవలసి వచ్చింది. ఆయన రక్తమాంసములు గలవాడుగా ఈ లోకంలోకి రావాల్సి వచ్చినది. మనం రక్తమాంసములు గలవారు గనక సాతాను యొక్క మరణ భయముతో మనం భయపడుతూ ఉన్నామంట. ఏ భయం ఉందండి మనలో? సాతానుడు ఒక మరణమున ఒక ముళ్ళును చూపించి మనల్ని భయపెడుతూ ఉన్నాడంటండి. ఇదిగో నువ్వు చనిపోతావు, ఇదిగో నీకు వ్యాధి వచ్చింది నువ్వు బ్రతకవు, ఇదిగో నీ కష్టాలు వచ్చి నువ్వు చనిపోతావు, శ్రమలు వచ్చి నీకు చనిపోతావు, ఇదిగో నీకు బాధలు వచ్చి నీకు చనిపోతావు. ఇలా మరణ భయముతో అనేక రకరకాల శ్రమలకు మనల్ని అప్పగించి మరణం ఒక ముళ్ళను చూపించి సాతానుడు మానవుల్ని భయపడుతూ ఉన్నాడంట. ఇదిగో నువ్వు చనిపోతావు అని భయపెడుతూ ఉంటే ఆ భయం నుండి మనందరూ ఇడిపించడానికే యేసుక్రీస్తు రక్తమాంసముల గలవాడుగా మన మధ్యకి మానవుడిగా శరీరధారిగా రావాల్సి వచ్చింది. సప్పలు కొట్టి దేవుడి నామాన్ని మహిమపడదాం, దేవుడి నామాన్ని మహిమపడదాం. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. నిన్ను నన్ను మనందరము కూడా ఎవరు కూడా నశించిపోవడానికి దేవుడికి ఇష్టం లేదు కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, తన యొక్క సర్వసాన్ని, తన యొక్క రాజ్యాన్ని, తన యొక్క మరి సింహాసనాన్ని, తన అధికారమును, తన ఘనతను విడిచిపెట్టి దేవుడు మానవ రూపములో మానవ ఆకారముగా ఆయన రక్తమాంసము గలవాడుగాను ఒక కన్యక గర్భాన్ని జన్మించి మన మధ్యన 33.5 సంవత్సరాల మన మధ్యన మానవుల మధ్యన ఈ లోకమంతా సంచారము చేసి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు మనందరిలో ఉన్న మరణ భయాన్ని నుండి మనందరి విడిపించడం కొరకు తానే స్వయంగా ఆ మరణములను విడిచివేసి మనకు బదులుగా ఆయన మరణించారు గొల్గొతా కొండపైన. దేవునికి స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. గనుక అందుకు రక్త మాంసము గలవాడుగా ఆయన జన్మించవలసి వచ్చిందంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ మరణము ముళ్ళు ఎవరు ఎలుసగలరయ్యా అంటే దేవుడు తప్ప ఎవరు ఈ మరణ భయాన్ని నుంచి మనల్ని విడిపించలేరు. ఈ మరణ భయం నుండి మరణములను విడిచేది దేవుడు తప్ప ఎవరు కూడా, ఎవరికి ఏ మానవుడికి కూడా సాధ్యము కాదు. ప్రియ సహోదరులారా, ఈ మరణం నుండి తప్పించాలి. మరణ భయముతో మానవులందరూ కూడా ఈ భూమి మీద సృష్టిలో ఉన్న సర్వ మానవాలు భయపడుతూ ఉన్నారంట. భయపెడుతూ ఉంది సాతాను, తిరుగులాడుతూ భయపెడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని భయపెడుతూ ఉన్నాడు. ఇదిగో నువ్వు చనిపోతావు, నువ్వు చనిపోతావు, నువ్వు చనిపోతావు, ఈ చనిపోతావని ఒక భయము ప్రతి మానవుల్లో కూడా ఆ భయపెడుతూ ఆ బీజాన్ని విత్తేలింది సాతానుడైన శత్రువు. గనక మనం భయపడిపోకుండా ఇదిగో నన్ను రక్షించే ఒక గొప్ప లోక రక్షకుడు ఉన్నాడని, నన్ను రక్షించే గొప్ప రక్షకుడు ఉన్నాడని, నన్ను ఇడిపించగల సమర్థుడు ఉన్నాడని, నన్ను బాగు చేయగల నా దేవుడు నాకు తోడై ఉన్నాడని మనం గర్వముగా చెప్పుకుంటానికే దేవుడు ఈ లోకంలో మనకు ఒక సాక్ష్యాన్ని ఇచ్చేళ్ళారు. అతికిన ఆయన అంటున్నాడు, ఇదిగో దాసపు కాడి నుంచి మనల్ని ఇడిపించడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. మరణ భయముతోను దాసపు కాడుతోను దాసపు కాడి కింద మనము బంధించబడి ఆ బంధకాల్లో సాతాను ఊరులో బంధించబడిన మనందరినీ ఇడిపించి మనందరికీ ఒక స్వాతంత్ర్యము కలగజేయటానికి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి సృష్టిలో జన్మించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సృష్టిలో జన్మించింది ఎందుకయ్యా అంటే నీకు నాకు స్వాతంత్రం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి ఒక వాక్యం మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి, ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేయుచున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాసత్వమును కాడి కింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు చున్నతి పొందిన యెడల క్రీస్తు మనలను మాకు ప్రయోజనం ఏమియో ఉండదు కాదా అని, కలదు కాదా అని పౌలును నేను మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు చూస్తారండి, ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు స్పష్టంగా గలాతీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నీతో నాతో మనందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దాసపు కాడు నుండి మనల్ని ఇడిపించింది స్వతంత్రులుగా చేయటానికి యేసుక్రీస్తే ఈ లోకంలోనికి వచ్చి మానవుల సర్వ మానవాల నిమిత్తమును సర్వ మానవాల పాపములు మోపుసుకుని పోవడానికి దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకంలో జన్మించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకు ఆయన శరీర ఆకారంలో ఆయన జన్మించవలసి వచ్చింది? ఎందుకు ఆయన రక్తమాంసం గలవాడుగా జన్మించవలసి వచ్చింది? ఎందుకు ఆయన చిన్న బాలుడుగా, యేసు బాలుడుగా ఈ లోకంలో జన్మించవలసి వచ్చిందో మనం అందరం కూడా తెలుసుకోవలసిన వారు నా ప్రియ సహోదరి సహోదరులారా. కనుక రక్తమాంసము గలవారు కనుక మనతో కలిసి జీవించడానికి ఆయన కూడా తను తగ్గించుకున్నారు. తను తగ్గించుకుని ఒక మానవుడిగానే మన మధ్యన సంచారం చేస్తూ, మనం ఒక మానవుడిగానే మన పెట్టింది తింటూ, మన దగ్గరే నివాసం చేస్తూ, మన గృహంలో నివాసం చేస్తూ, మనం ఇచ్చిన నీళ్లు తాగుతూ, మనం ఇచ్చిన ఆహారం తింటూ, మనం ఇచ్చిన వస్త్రాలు ధరించుకుంటూ ఆయన ఈ లోకంలో తను తగ్గించుకుని ఒక మాదిరి ఆయన యేసుక్రీస్తు వారు నీకు నాకు చూపించి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గనుక ఈ మరణ భయం నుండి మనల్ని విడిపించడానికి సాతానక శత్రువంట మరణ భయము చేత మానవుల్ని భయపెడుతూ ఉందంట. ఆ భయం నుండి, ఆ భీతి నుండి విడిపించడానికి. రెండోది, దాస్యపు కాడి కింద మనం బంధించ
బంధించబడ్డాం బానిసలుగాను. ఆ బానిసత్వం నుంచి మనం విడిపించి మనందరినీ కూడా స్వతంత్రులుగా జీవించడానికి దేవుడి గొప్ప అధికారాన్ని ఇవ్వడానికి ఈ లోకంలోనికి ఆయన ఈ లోకంలో జన్మించవలసి వచ్చింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పూర్వం మనం చూస్తే మన పితరుల నాడు కాడిచి కూడా దాస్యపు కాడి కింద ఐగుప్తు ప్రజలు చూస్తే రాజు కింద వాళ్ళు దాస్యపుగా ఉన్నారు. అమ్మ, ఐగుప్తు దేశంలో ఏ రాజు దగ్గర ఉన్నారు వాళ్ళు? ఫరో రాజు దగ్గర దాసత్వం వాళ్ళు దాసత్వం కలిగి ఉన్నారు. వారు బానిసలుగా బంధించబడ్డారు. వారికంటే ఒక అధికారం లేదు. ఈనాటి కాలంలో కూడా మనం లోకమైన బానిసనికి, లోకమైన ఆచారాలకును, లోకమైన మతాలకు, కులాలకును, లోకమైన ఆచారములకు కూడా మనం కూడా ఆ బానిసలుగా ఉన్న మనందరినీ కూడా ఇడిపించి మనందరినీ కూడా స్వాతంత్ర్యం ఇచ్చి స్వతంత్రులుగా జీవించే భాగ్యము దేవుడిచ్చారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. గనుక నా ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు మరణ భయం ఎప్పుడు పోయిందయ్యా అంటే యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరు, యేసు ప్రభు వారు పుట్టారు భూమి మీద 224 సంవత్సరాల కింద జన్మించిన యేసు గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా మరణ భయం అంటే లేకుండా వారి గుండెల మీద చేసుకుని చెప్పగలుగుతున్నారు. ఏమని? మేము ఎప్పుడు సరిపోయినా పర్వాలేదు, దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తాం, ప్రభు ఎప్పుడు రాకడైతే అప్పుడు మేము సిద్ధపాటు కలిగి ఉన్నామని స్వతంత్రులుగా వారు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. యేసుక్రీస్తు అంటే తెలియక ముందు మరణం అంటే భయం వేసేది మనకి. అమ్మ, యేసుక్రీస్తు తెలియక ముందు మరణం అంటే భయం వేసేది. రెండోది, యేసుక్రీస్తు అంటే తెలియక ముందు ఒకరికి బానిసలుగా మనం ఉండేవాళ్ళం. ఎవరికైనా ఒకవేళ ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పుడు ఎవరికి వాళ్ళే పక్కవారు మాట్లాడకపోయినా బ్రతికేస్తున్నాం. ఇంతవరకు పక్కవారు మాట్లాడకపోతే భయపడిపోయేవాళ్ళం. వాళ్ళు రారేమో, వీళ్ళు రారేమో, అయ్యి బాబు నాకు అలాగని చెప్పి కంగారు పడిపోయి వాళ్ళు మాట్లాడి వీళ్ళు మాట్లాడు అని భయపడిపోయేవారు. ఇప్పుడు క్రైస్తవులకు ఉన్న ధైర్యం ఏంటో తెలుసా? ఇదిగో, ఎవరు విడిచిపెట్టినా, సంఘం గ్రామం విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా మాకు సంఘం ఉంది, మేము సరిపోతే సంఘం మోసుకెళ్ళిపోతున్న ఒక ధైర్యము. ఏదైనా మా కార్యక్రమం వస్తే సంఘం ఉంది, సంఘం వచ్చి చక్క పెడతారు ఒక ధైర్యము. అటు ప్రేమను దేవుని వాక్యం ప్రకారంగా కాదు, వాక్యంలో ఉన్న సత్యాన్ని మీరు ఏం చేయాలంట? అమలంబించాలి. ఆ వాక్య ప్రకారం నడుచుకునేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మన ఉదాహరణగా మనకు మధ్యలో మరి మొగలతో నుంచి వచ్చిన బెదర్ గారు, యేసు గారు ఉన్నారండి. వారు ఒకే తీర్మానం కలిగి ఉన్నారు. వారికి పొలములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వాదా ఉంది, పలుకుబడి ఉంది. రామదాస్ గారు అంటే ఆ గ్రామంలో చాలా పెద్ద పేరు కలిగినవైన మన యేసు గారు, బెదర్ గారు, మా నాన్నగారు ఆ గ్రామంలో మంచి పేరు కలిగిన వారు. చాలా మందికి అక్కడ అనేక లేబర్కి వీరు పని చెప్పిన వారు అన్నమాట. వీరు చెరువుల పనులు, వీరు వ్యవసాయ పనులు, ఆ గ్రామంలో చాలా మంది దీని కుటుంబాలు వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు. పురుషులు కానించి కూడా, స్త్రీలు కానించి కూడా, అనేకులు పితల నానించి కూడా పనిచేసేవారంట. అయితే ఈరోజు ప్రియ సోదరుడు ఆయన చనిపోవడంతో అనేక పేటల నుంచి, అనేక గ్రామాల నుంచి చాలా మంది వాళ్ళు ఒకరికొకరు తెలుసుకున్న భూస్థాప కార్యక్రమం కూడా వచ్చేసారు. అయితే భూస్థాపానికి ముందు వీరి ఆలోచన ఏంటంటే తీసుకెళ్ళి అక్కడే ఒకవేళ అందరూ మరి స్వస్థరాలు ఉన్నాయి కదా, అక్కడ మరి అవకాశం ఇస్తే భూస్థాపానికి మా నాన్నగారికి అవకాశిస్తారు. లేదు ఒకవేళ గ్రామస్తులు ఏమైనా అంటే కనుక నాకు పొలం ఉంది కనుక పన దగ్గర తీసుకెళ్ళిపోదామని ఒక ఆలోచన కలిగి ఉన్నారు. రెండో ఆలోచన ఏంటో తెలుసా? మరి అనుకునే ఆలోచన కలిగి ముందుకున్నప్పుడు గ్రామస్తులందరూ కూడా, ప్రియ సహోదరుల బంధువులందరూ కూడా వచ్చి మరి ఏం చెప్తున్నారండి? వారి ఆలోచన ఒక పక్కన ఉంది, రెండు ఆలోచనలు కలిగి ఉన్నారు. ఒకటి అక్కడ, ఒకటి ఇక్కడ, ఒకటి నా సొంతగా స్థలంలోన, ఒకటేమో అందరికీ గ్రామానికి సంబంధించిన స్థలంలోన అని ఆలోచన కలిగి ఉన్నారు. అయినప్పుడు ఆ గ్రామస్తులు, ఆ గ్రామ పెద్దలు, ఆ బంధువులు కూడా వచ్చి ఏమన్నారు తెలుసా? అక్కడికి వెళ్ళి మేము మరి ఏం చేద్దాం, నాన్నని ఇక్కడే చేద్దాం ఏమన్నారండి గ్రామస్తులందరూ? నాన్నగారిని మనం ఇక్కడే ఆ సొసైటీల మధ్యలో ముందు ప్లేస్, ఏ ప్లేస్ అంటండి? ముందు ప్లేస్లో భూస్థాపన చేద్దాం అని చెప్పి అన్నారంట. ఎప్పుడైతే వారి ఆలోచన ఏంటో తెలుసా? లేదు నాకు అక్కడ చేయకపోయిన పర్లేదు, నాకు స్థలం ఉంది కదా అని అనుకోలేదు. ఎవరి గురించి ఆలోచించారు తెలుసా? రాబోయే తరం వారి గురించి. ఒకవేళ స్థలం ఉందని వారికి పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయని వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళ దొడ్లో అవసరంతో ఒక ఎకరం పచ్చాక ఆయన గురించి ఉంచేయచ్చు కానీ ఎవరి గురించి ఆలోచన చేశారు? ఎగతాలో ఇంకా మిగతా ఉన్న సంఘం కొరకు, గ్రామస్తుల కొరకు, రాబోయే తరం వారి కొరకు, రాబోయే కాలంలో ఎవరైనా ఎదిరిస్తే ఆ స్థలము నాకు పొలం ఉందన్న పొలంలో పూడ్చిపెట్టుకుంటాను నేను. కానీ మరి వాళ్ళకి లేని వాళ్ళకి, దీనులకు, దరిద్రులకి, పొలాలు లేని వారు ఏం చేయాలి?
అని చెప్పి ఆలోచన చేసి వారి వెంటనే సమ్మతించి మరి ఆ గ్రామస్తులు సహకరించినట్లుగా ఏంటి వారి హృదయ వాంఛ ప్రకారంగానే దేవుడికి మేము ప్రార్థన చేసిన ప్రకారంగానే ఏంటి అందరు ఇష్టపూర్వకంగా గ్రామం కదిలి వచ్చారు. దేవునికి స్తోత్రం. గ్రామం కదిలి వచ్చి అక్కడ భూస్థాపన కార్యక్రమం పాల్గొన్నారు. స్త్రీలు పురుషులు కూడా వచ్చేసారు. ఏంటి అలాగే ప్రభు మరి తర్వాత ఆదరణ కూడుకు 5వ రోజు పెట్టినప్పుడు అప్పుడు కూడా అందరూ కూడా ఏంటి బంధువులు కూడా చక్కగా గ్రామస్తులు కూడా అందరూ కూడా మరి గోత్రికులు కూడా అందరూ వచ్చేస్తారు. అందరూ గోత్రికులు యేసు గారి యొక్క గోత్రికులు అందరూ కూడా యజ్ఞారాధన కలిగిన వాళ్ళు, ఏంటి విఘ్నార కలిగిన వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు మరి ప్రార్థన చేస్తుంటే ఆదరణ కూడు పెడితే ఆ కూడుకులకు కూడా వచ్చేసి కూర్చున్నారు. మందిరవేత్తకి వ్యతిరేకమైన వాళ్ళు కూడా ఏంటి వీరి ఫ్యామిలీలో కూడా వ్యతిరేకులు అయ్యారు కొందరు. అలాంటి కొందరు ఏమి ఎంకరేజ్ చేస్తారు కావాలని. ఏంటి అలాంటి వాళ్ళని కూడా ఏం చేస్తాడు దేవుడు అక్కడ కూర్చోబెట్టారు. ఈరోజు మన తగ్గింపు, మన దీనత్వము, మన సమాధానమే అనేకులను కూడా స్వతంత్రించుకునేలా చేస్తుంది. మనం ఎవరికి విరోధంగా ఉండకూడదు. అందరినీ మనం ప్రేమించాలి, ఎవరిని ఎంచొద్దు. తప్పు చేసిన వారు తప్పు చేస్తున్నామని ఎంచవద్దు. నీ నీతిని, నీ విశ్వాసం నువ్వు కాపాడుకో అంతే తప్ప ఎవరిని ఏమించడానికి మనకి అధికారం లేదు, ఎవరిని పేరు పెట్టడానికి అధికారం లేదు. నీకు చేతనైతే 2 మాటలు ప్రేమపూర్వకంగా చెప్పాలి తప్ప నువ్వు ఇలా చేసావని గుండెల మీద చెయ్యేసి ఏలు చూపించి మరి చెప్పేలా చూడొద్దు. ఒకవేళ ఆ వైపుకు చూపిస్తే 4 వేలు నీ వైపుకు వినపడుతుందండి. 4 వైపులు 4 వేలు ఎవరి వైపు చూపిస్తారంట? మన వైపు చూపిస్తాయి. ఆ రోజు ఓపిక కలిగి సహనం కలిగి ఏంటి ఆయన నాకు పొలం ఉంది కదా అని ప్రకటన చేసేయలేదు. ఎలా వస్తుంది సిచ్యువేషన్ అని కడవరకు కనిపెట్టుకుని చూసారు యేసు గారు. కడవరకు కూడా నాకు పొలం ఉంది కదేంట్రా మా నాన్న అక్కడ తీసుకెళ్ళిపోతాను, మరి మీరు అందరూ మరి సిద్ధపరిచేస్తే రెడీ అవుదాం అని మాట అంతమంది పెద్దలు వచ్చినా కూడా అక్కడ మాట నోటు జారలేదు. ఈ సిచ్యువేషన్ ఎలా వస్తుందో వాళ్ళ నోటంటే పెద్దల నోటంటే ఎలా వస్తుందని కనిపెట్టుకుని చూస్తారు. ఈరోజు మనము కూడా ప్రియ సహోదరులారా గ్రామంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరినీ ప్రేమించాలి, అన్యజనులను ప్రేమించాలి, అందరినీ ప్రేమపూర్వకంగా మనం పలకరించాలి, దేవుని ప్రేమని ఎత్తపరచాలి. ఎవరికి విరోధంగా మాట్లాడు, ఎవరికి విరోధంగా పనులు చేయకూడదు. ఎవరన్నా ఒకవేళ వారి సైన్యతకు వచ్చిన వాళ్ళు కూడా కొంత అటు ఇటు ఉంటారంటే వాళ్ళే ఒక రోజున వాక్యం మార్పు చెందుతారు తప్ప వాళ్ళ మీద ఏలు పెట్టి చూపించేలాగా ఉండకూడదు. 4 ఏళ్ళు నిన్ను చూపిస్తున్నాయి, నువ్వు పడిపోతున్నావేమో, ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పడిపోతారేమో. జాగ్రత్తగా మనం మెలకు కలిగి ఉండి జాగ్రత్తగా మనము ప్రేమపూర్వకంగా ఆ వ్యక్తి కొరకు ఒకవేళ ఎవరన్నా విశ్వాసంలో సన్నగిలిపోతే ఒకవేళ వాళ్ళు ఇటు కాకుండా అడ్డు కాకుండా ఉంటే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి తప్ప ఎవరి నుంచి ఏలే పెట్టి చూపించేవారిగా మనం కూడా. మొదట దేవుడు ఒక మాట చెప్పారు, మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకుని ఎదుటి వారి కంట్లో నలుసును అమ్మ ఏం చేయాలంట? నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకుని ఎదుటి వారి కంట్లో ఉన్న నలుసును తీయాలంట. వారి కంట్లో దూలాన్ని ఎట్టుకుంటారు, ఎదుటి వారి కంట్లో ఎతుకుతూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఏం తప్పు దొరుకుతుందా, వారి పిల్లలకి ఏ తప్పు దొరుకుతుందా, వారి భర్త ఏం తప్పు చేస్తాడా, వారి కూతురు ఏం తప్పు చేద్దా, వాళ్ళ ఇంట్లో ఏ తప్పులు దొరుకుతాయని కొందరు వెతుకుతూ ఉంటారు. మనం వెతికేవారుగా ఉండకూడదు. తెలిస్తే సమాధాన పరిచేలాగా ఉండాలి తప్ప దాన్ని తగలబెట్టి మనం పెద్ద చేసేలాగా ఉండకూడదు. కనుక ఆ రోజు ఓపిక కలిగి ఉన్నారు కనుక గ్రామం అంతా కూడా కనిపెట్టుకుని చక్కగా కనిపెట్టుకుని సహకరించారు. ఎంత కలక వైకుంఠంగా జరిగింది. అనేక ప్రాంతాల నుంచి భోజనాలకు వచ్చారు. చాలా ఘనంగా ప్రభు అక్కడ కార్యక్రమం జరిగించారు. ఈరోజు దాసపు కాడి నుంచి మనం అందరం విడిపించబడటానికి కారణం ఏంటయ్యా అంటే దేవుని యందు మన భయం కలిగి భక్తి కలిగి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గనక దేవుడు శక్తిమంతుడు, బలమైన వాడు. ఆయన నమ్మిన బిడ్డలు ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ముందుకు వచ్చాయమ్మా, కుర్చీ ఇచ్చేయండి అమ్మా నాగరాజు. దేవునికి స్తోత్రం. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపో. ఇలాగొచ్చారా? ముందుకు వచ్చాయి, ఇలాగొచ్చామ్మా, ఇటు ఆ పాప దగ్గరకు వచ్చాం. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో కన్నీళ్లలో కడగండ్లలో వ్యాధనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. హల్లెలూయా. గనుక నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, మరి వందనాలయ్యా, వందనాలండి. మరి వారికి కిరణ్ కుమార్ అమ్మ అని పేరు నామకరణం చేసాం ఇప్పుడే. దేవుని స్తోత్రం. మరి ఆయన కొత్తగా దహించ అగ్ని ప్రార్థన శాస్త్ర మందిరంలో జన్మించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా అమ్మ. మరి దేవుని యొక్క మహిమ. మరి కీర్తన గారు వాళ్ళ కుమారుడు కూడా మరి ఈరోజే మేము వెళ్ళి ప్రార్థన చేసి
పేరు నామకరణం చేసి వచ్చాం. మరి దేవుడి యొక్క మహాకృప, మరి మీకు కూడా సాక్ష్యం చెప్పాను కదా, మరి పలానా బిడ్డ బాప్తిస్మం పొందారమ్మని చెప్పి సాక్ష్యం చెప్పాలని. అమ్మ మరి మంచిది. అయితే పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నీవు నేను ఎవరు కూడా నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఎందుకు ఆయన రక్తమాంసం గలవాడిగా పుట్టవలసి వచ్చింది అయ్యా అంటే నిన్ను నన్ను రక్షించడానికి. రెండోది, మనం మానవులు గనక మనం రక్తమాంసం గలవారం గనక ఆయన కూడా రక్తమాంసం గలవాడిగా ఈ లోకంలో జన్మించవలసి వచ్చింది. మరొక మాట మనం చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. చూడండి, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతి పత్రిక, అమ్మా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకరణకు యోగ్యమైనది అని ఉన్న దేవునికి స్తోత్ర, హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకంలోకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆయన పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. ఎవరినంటండి అమ్మ, వింటున్నారా? క్రీస్తు యేసు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంట? పాపులైన మనందరినీ కూడా రక్షించడానికి, నిన్ను నన్ను మనందరినీ రక్షించి ఆ గొప్ప వెలుగులోనికి ఆయన తీసుకువెళ్ళడానికి ఆయన లోకంలోకి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట మనం చూస్తే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహించబడును. అమ్మ చదవండి, ఎవరు చదువుతారు చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టాను, ఆమె అంటున్నారు మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండేను. అమ్మా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. ఈరోజు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఇక్కడ యేసుక్రీస్తు వారి గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన రక్తమాంసములు గలవాడుగా నీ కొరకు నా కొరకు మనం రక్తమాంసము గలవారు గనక ఆయన కూడా రక్తమాంసము గలవాడుగా మన మధ్యన జన్మించారు. రెండోది, సాతాను యొక్క మరణ భయం నుండి మన అందరిని ఇడిపించడానికి ఆయన ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది, మనల్ని రక్షించడానికి. రెండో మాట ఏమిటంటే ప్రియ సహోదరులారా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో క్రీస్తు యేసు పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. ఎవరిని రక్షించడానికంటమ్మా? క్రీస్తు యేసు మనందరినీ, పాపులైన మనందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి రావలసి వచ్చినది. దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ఏలయనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండేను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడ్డదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు శిశువు పుట్టారంట. ఎవరైనా ఆ శిశువు ఎందుకు వచ్చారు, దేని కొరకు వచ్చారంటే పాపులైన మనందరినీ కూడా రక్షించడానికి అని వచ్చారు. ఒక శిశు బాలుడుగాను ఈ లోకంలో ఆయన జన్మించవలసి వచ్చింది. ఆయనకి పేరు ఉందంటే ఏం పేరంటే ప్రియా కుమార్. ఇక్కడ చక్కగా ఆయన బలవంతుడైన మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందంట. ఏ భారం అంటండి? రాజ్యభారం అంటే ఏంటండి? రాజ్యం అంటే ఏంటి? రాజ్యభారం అంటే ఏంటండి? పరలోక రాజ్యానికి మన అందరినీ చేర్చవలసిన ఒక రాజ్యభారము ఆయన మీద ఉంది. ఈ భూలోకములో ఉన్న సర్వ మానవాళిని ఆ పరలోక రాజ్యానికి చేర్చడానికి ఒక రాజ్యభారం ఉంది ఆయనకి. దేవునికి స్తోత్రం. ఆయనకి భుజముల మీద రాజ్యభారం ఉండేను, ఆశ్చర్యకరుడు అంట. ఆయన ఏ కరుడండి అమ్మా? ఏ కరుడంట? ఆశ్చర్యకరుడు అనగా అద్భుతాలు చేయగల దేవుడు. ఎక్కడా? ఎక్కడ పడిపోయింది? అయ్య బాబు,